కళ, ఒకటే కళ, నాటి నుండి నేటి వరకు అదే కళ. అమ్మ, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు అమ్మ పడిన సంతోషం, తనకి నువ్వేం చెప్తున్నావో అర్థం కాకపోయినా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నాన్న మురిసిపోయిన క్షణం, మళ్ళీ మళ్ళీ చూడాలనే కళ. ఎన్నాళ్ళదో కదా, 20 ఏళ్ళగా ఆ కళ కోసం పోరాడుతున్నావుగా నేస్తమా. అలసిపోయావా, సొలసిపోయావా? ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని కన్నీళ్ళు పెట్టావో కదా, ఎన్ని బాధలు, మరింకెన్ని త్యాగాలు చేసావు కదా. ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పావు? నువ్వు నీ నేస్తాల్లా ఆడుకోలేక నిత్యం పుస్తక పఠనం, పుస్తక సావాసంతోనే గడిపేశావు. ఆటల్ని, పాటల్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, చివరికి నీ మాటల్ని కూడా దాచేసావని, మాటున వదిలేసావని. నీ ఇష్టాలు నిన్ను ఈ ఏకాంతంలో చాలాసార్లే ప్రశ్నించాయి కదా, ఎప్పుడైనా బదిలిచ్చావా? అలా అడిగి అడిగి పట్టించుకోలేదు సరే, కానీ చివరికి మర్చిపోయే వాటిని అన్నీ వదిలేసావే నీ కళ కోసం. నీ కళల్ని, నీ కావ్యాల్ని, ఆఖరికి నిన్ను నువ్వేనా, నీ ప్రేమల్నా. ఏం సాధించావు ఇంత చేసి? ఎవరిని సంతోషపెట్టావు ఇదంతా చేసి? కళని కదిలించావా?